భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి విస్తరణలో భూములు కోల్పోతున్నటువంటి నిర్వాసితులు సింగరేణి జీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన కొనసాగించారు. గేటు ముందు బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇల్లందు మండలంలోని తిలక్ నగర్, భూపేష్ నగర్ ప్రాంతాలలో సింగరేణి ఓసీ విస్తరణ పనులు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇండ్లు, పొలాలు, స్థలాలు కోల్పోతున్నటువంటి నిర్వాసితులంతా సింగరేణి జీఎం కార్యాలయం ముందుకు వచ్చి నిరసన కార్యక్రమం కొనసాగించారు. గేటు ముందు బైఠాయించి ఆందోళన తెలిపారు. ఈ కార్యక్రమంలో తిలక్ నగర్, భూపేష్ నగర్ సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరూ పాల్గొనగా వ్యాఖ్యల పక్షానికి సంబంధించినటువంటి నాయకులంతా అక్కడికి వచ్చి గ్రామస్తులకు మద్దతు తెలిపారు. భూ నిర్వాసితుల పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు. గతంలో సింగరేణి జేకే ఓసీ విస్తరణ సందర్భంగా ఎట్లయితే R&R ప్యాకేజీ కల్పించారో వారికి మౌలికమైన సదుపాయాలు కల్పించినటువంటి ఒక కాలనీ నిర్మించి ఇళ్ల స్థలాలు ఏ రకంగా అయితే మంజూరు చేశారో తమను కూడా అదే రకంగా R&R ప్యాకేజీ ఇచ్చి మౌలిక వసతులతో కూడినటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. తమకు పూర్తి స్థాయి భరోసా ఇచ్చిన తర్వాతనే విస్తరణ పనులు చేపట్టాలంటూ గేటు ముందు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. విషయం తెలిసినటువంటి జీఎం కృష్ణయ్య నిర్వాసితుల దగ్గరికి వచ్చి మాట్లాడి వారిచ్చినటువంటి వినతి పత్రాన్ని తీసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితుల యొక్క గోడును ఉన్నతాధికారులకు వినిపిస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో ఆందోళనకారులంతా ఆందోళన విరమించి వెళ్ళిపోయారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వెళ్తున్నటువంటి వికలాంగుడైనటువంటి గద్దల సురేష్ అనేటువంటి విద్యార్థి పరీక్షా కేంద్ర సమీపంలోనే కిందపడి గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే వికలాంగుడైనటువంటి సురేష్కు ఒక చెయ్యి పూర్తిగా పనిచేయకపోగా రాసేటువంటి చెయ్యి కూడా ఇప్పుడు తీవ్ర గాయాలై నొప్పికి గురవడంతో తను పరీక్ష రాయలేకపోతున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వ అధికారులు స్పందించాలని, తనకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు తనకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులను దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతనికి పెయిన్ ఎక్కువ ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. అతనికి ఎగ్జామ్ రాసేందుకు అనువుగా ఉండేలాగా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పి ఇతర సత్తుపల్లి అధికారులు చెప్తున్నారు. అతడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక భార్య పిల్లలను వదిలేసి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి భర్తను చితకబాదింది ఒక మహిళ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. గత 2 ఏళ్లుగా భార్య పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ భవానీ అనేటువంటి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగుతున్నటువంటి అబ్దుల్ హకీబ్ అనేటువంటి వ్యక్తిని అతని ప్రియురాలను ఇద్దరిని కూడా చితకబాది మంచానికి కట్టేసింది ఫాతిమా అనేటువంటి భార్య. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. గత 2 ఏళ్లుగా భవానీ అనేటువంటి మహిళతో హకీబ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తన పిల్లలను పట్టించుకోవడం లేదండి. ఆ భవానీ వల్లనే తన కుటుంబంలో వివాదం చెలరేగిందంటూ ఫాతిమా ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భర్త హకీబ్ ఇంటి ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం కొనసాగించింది. ఈ విషయం తెలుసుకుంటున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి రాగా పోలీసులు కూడా రంగప్రవేశం చేసి మంచానికి కట్టేసినటువంటి హకీబ్ను అట్లాగే అతని ప్రియురాలు భవానీని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆందోళన విరమించినటువంటి ఫాతిమా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది.